హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విద్యార్థులందరికీ కూడా రావటం జరిగింది. అది కూడా ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డెంటల్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల కోసం ఎవరైతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో రెగ్యులర్‌గా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం గానీ, నోటిఫికేషన్స్ గానీ, లేకపోతే ఈ అడ్మిషన్స్‌కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రతి విద్యార్థికి కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని సర్వర్ మెయింటెనెన్స్ కారణాల వల్ల వెబ్ లింక్స్ పనిచేయవు. అది కూడా 22వ తేదీ ఆగస్టు 2025 నుండి 22వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 9 గంటల నుండి 24వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 11:55 వరకు. కాబట్టి 23వ తేదీ, 24వ తేదీ పూర్తిగా ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్‌సైటు పనిచేయదు. సర్వర్ కారణాల వల్ల ఇది పనిచేయదు అని చెప్పేసి చెప్పున్నారు. 25 నుండి మళ్ళీ యథావిధిగా పనిచేస్తుందని కూడా చెప్పున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ సీట్ అలాట్‌మెంట్ వెబ్ ఆప్షన్స్‌కు రేపు పూర్తయిపోతుంది కాబట్టి డేటు. రేపు సాయంత్రం గానీ, ఎల్లుండి గానీ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు అనుకున్న విద్యార్థులందరికీ కూడా నిరాశే మిగిలింది. 25వ తేదీ వరకు కూడా ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఉండదు అనైతే ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తెలుస్తా ఉంది. కాబట్టి 24 రాత్రి వరకు కూడా ఈ సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఉండదు. ఇక 25 నుండి వెబ్‌సైట్ వర్క్ చేస్తుంది కాబట్టి 25వ తేదీ ఏమైనా ఈ సీట్ అలాట్‌మెంటు కళాశాల వైజు ఇవ్వచ్చు అని మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ రేపటికి పూర్తి చేసుకోండి. తర్వాత రేపు సాయంత్రానికి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతే అఫీషియల్ వెబ్‌సైట్ వర్క్ అవ్వవు కాబట్టి మీరు కూడా పీస్‌ఫుల్‌గా 2 రోజులు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి జోలికి వెళ్ళకుండా పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. 25వ తేదీ ఇక సీట్ అలాట్‌మెంట్ ఉండొచ్చని మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఇది ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డెంటల్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల కోసం అడ్మిషన్ల కోసం హెల్త్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ముఖ్య గమనిక. ఓకే. గుడ్ బై.